విక్రమ, అప్పుడు తనున్న మనస్థితిలో నుంచి మహారాణి భానుమతి బయటికి రావడానికి తనకి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఈ సంఘటనని పూర్తిగా మర్చిపోవడం. ఇక రెండవది, ఆచార్య రాజయోగి గారిని పునర్జీవనం చేయటం. ఒకానొక రోజు రాత్రి ఆమెకి స్ఫురణకొచ్చి కార్యశీలి అయి ఓ కార్యసాధనకై బయలుదేరి వెళ్ళింది. కానీ దానివల్ల ఆ రాణి కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇదే ఆ పర్వతం మహారాణి. ఒకప్పుడు అసురులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు అసురుల్ని దేవతలు చంపుతున్నప్పుడు మృతులైన వారిని ఈ పర్వత శిఖరానికి తీసుకొచ్చేవారట. ఎందుకని? ఎందుకంటే విన్న ఉదంతం ప్రకారం ఈ పర్వతం మీద జీవనదానం అనే ఒక ఔషధి ఉంది. దానితో మరణించిన వ్యక్తికి మళ్లీ ప్రాణం పోయడం వీలవుతుంది. మహారాణి, మీకు రాజయోగి మాటల మీద నమ్మకం ఉందా? నిజంగానే ఈ పర్వతం మీద మృత సంజీవిని వంటి ఔషధి ఉంటుందా? సేనాపతి గారు, రాజయోగి గారి నమ్మకం అది. ఇక మా అపరాధాన్ని నివృత్తి చేసుకునేందుకు మాకీ ఒక్క మార్గమే మిగులుంది. ఇది ఈ స్థలం యొక్క పురాతన రేఖాచిత్రం. అయితే ఈ చిత్రంలో ఈ పర్వతాన్ని సప్తస్వరాల రూపంలో చిత్రించారు. ఇదిగో చూడండి. ఈ పర్వతానికి సప్తస్వరాలతో ఎలాంటి సంబంధం ఉంటుంది? రాజయోగి వర్యులకి దివ్య దృష్టి ఉన్నప్పటికీ ఈ పర్వతానికి దారి తెలుసుకోలేకపోయారు. ఈ పర్వతం యొక్క గుప్త మార్గాన్ని ఎవ్వరూ చూడలేదు. ఈ రేఖాచిత్రాన్ని బట్టి ఈ పర్వతానికి సప్తస్వరాలతో సంబంధం ఉంది. అంటే పర్వతం పైకి వెళ్లాలంటే మేము చూడకూడదు, మనస్సుతో శ్రద్ధగా ఆలకించాలి. మృత సంజీవని, ఈ స్వర్ణ బిందువులే మృత సంజీవని. ఈ ద్రవ్య బిందువులు నేల రాలగానే ఇలా అదృశ్యమవుతున్నాయి. ఏమిటిది? ఇవి మా చేతికి చిక్కడం లేదెందుకని? ఎవరు ఈ దానవరాజు గృహకు మృత్యువు తీసుకొచ్చింది? ఎవరిని? దానవరాజా, మేము మహారాణి భానుమతి. 5000 సంవత్సరాలుగా ఇక్కడికి ఎవ్వరూ రాలేదు, రాజు గాని రాణి గాని. దానవరాజా, నేనొక మహాపరాధం చేశాను. మా కారణంగా ఒక యోగి పుంగవుడి హత్య జరిగింది. మహారాణి, ఇది ప్రాయశ్చిత్తానికి స్థానం కాదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. కానీ రాజయోగికి మా కారణంగా అన్యాయం జరిగింది. ఆ ఆవేదనతో మేము జీవించను లేము, మరణించను లేము. నువ్వు ఎందుకు మా విశ్రాంతికి భంగం కలిగిస్తున్నావు? దానవరాజా, మీరే సహాయం చేయాలి.
మాకు న్యాయం చేసేందుకు కొంత జీవద్రవ్యం కావాలి. మహారాణి, లోకంలో మూల్యం లేకుండా ఏమీ లభించదు. బదులుగా మాకేం లభిస్తుంది మహారాణి? ఏదైనా సరే మీరు కోరనిది. ఆయుష్, దానవరాజుకు నీ యవ్వనం కావాలి. మాకు అంగీకారమే. సరే, నీ ఇష్టం మహారాణి భానుమతి. ఇప్పుడు నువ్వు మృత సంజీవిని తీసుకెళ్ళవచ్చు. సంజీవని ఒక్క చుక్క ఎవరికైనా ప్రాణం పోసేందుకు సరిపోతుంది. కానీ గుర్తుంచుకో, మేమిచ్చే ఈ సంజీవనితో నువ్వు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే బ్రతికించవచ్చు. విక్రమ, రాణి భానుమతికి వార్ధక్యం ఎందుకొచ్చిందో నీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది. కానీ మహారాణి స్వయం కృతాపరాధానికి న్యాయం చేయాలనుకుంది. న్యాయం పట్ల ఎంతో దృఢ సంకల్పం ఉందామెకి. అందుకే ఆవిడ తన యవ్వనం మొత్తాన్ని ఆ అహంకార దానవుడికిచ్చేసింది. ఇప్పుడిక వేచి చూడాల్సిందే. రాణి గారి త్యాగంతో వారికి న్యాయం జరుగుతుందా, లేక వృధా అవుతుందా వారి బలిదానం? మహారాణి, ఆ ఎడమవైపున భస్మం రాజయోగి చితాభస్మం. ఈ కుడివైపున ఉన్న భస్మం రాజయోగిని చంపిన మంగళుడి చితాభస్మం. మేము మా న్యాయం కోసం మా యవ్వనాన్నిచ్చి ఈ మృత సంజీవిని తీసుకుని వచ్చాం. రాజయోగి బ్రతికిన వెంటనే మా అన్యాయం నుంచి మేము విముక్తి పొందుతాం. ఇది ఎలా జరిగింది? నేను బ్రతుకున్నాను. ఎవరు చేశారు? మహారాణి తమకి వార్ధక్యం ఏమిటి? రాజయోగి వర్య, మీరు ఊహించినది నిజమైంది. అంత అర్థమైంది మహారాణి. తమరు మృత సంజీవిని తెచ్చి మళ్ళీ మాకు ప్రాణం పోశారు. మాకు అర్థం కావట్లేదు మహారాణి, మీకు కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలి? రాజయోగి వర్య, కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. మా వల్లనే మీరు హత్యకి గురయ్యారు. మాకు అమిత సంతోషంగా ఉంది మిమ్మల్ని మళ్ళీ బ్రతికించి మేము సంపూర్ణ న్యాయం చేయగలిగినందుకు. క్షమించండి మహారాణి, న్యాయం ఇంకా సంపూర్ణంగా జరగలేదు. సేనాపతి గారు, మీరంటున్నది ఏమిటి? మహారాణి గారు, మంగళుడికి మరణశిక్ష రాజయోగిని చంపినందుకు విధించారు. కానీ ఇప్పుడు రాజయోగికి ప్రాణం వచ్చింది కనుక ఈ మంగళుణ్ణి బతికించకపోతే మరో పెద్ద అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఎవరిని హత్య చేయనట్టే. మా న్యాయమే మా అస్తిత్వం. మేము ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వము.
ఈ రాజయోగి ఎలా బ్రతుకున్నారు? మీ ఇద్దరిని మేమే బతికించాము. ఇదే ఈ భానుమతి చేసిన న్యాయం. మహారాణి, ఈ రాజయోగి ప్రాణం పోసి మీరు మాకు ఎంతో అన్యాయం చేశారు మహారాణి. అన్యాయం ఏమిటంటే మహారాణి గారు నీలాంటి హంతకుణ్ణి మళ్ళీ బ్రతికించడమే. నువ్వు జీవించి ఉండడమే అన్యాయం. కాదు, నువ్వు జీవించి ఉండడమే అన్యాయం. మహారాణి భానుమతి, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు మృత సంజీవినితో ఎవరినో ఒకరినే బ్రతికించాలని. కానీ నువ్వు ఇద్దరు మనుషుల్ని బ్రతికించావు. వెంటనే వీరిలో ఎవరో ఒకరిని నువ్వు చంపకపోతే మీ ముగ్గురి ప్రాణాలు పోతాయి. ఏం బుద్ధిశాలి విక్రమ, చెప్పు. రాణి భానుమతి ఎవరికి వేస్తుంది మరణశిక్ష? విక్రమ, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఈ సమస్య ఏమవుతుందో చెప్పు చివరికి. మళ్ళీ యానం వేగం పెంచేశావా? నీ మొండితను నాకు అర్థమవుతుందిలే. నువ్వు నేరుగా జవాబు చెప్పవు కదా. ఓ మానవుడా, నువ్వీ యక్షయాన గతితో ఈ భేతాళుడి నియమాలను ఉల్లంఘిస్తున్నావు. నీలో ధర్మ చింతనే ఉంటే వెంటనే తగ్గించు దీని వేగం. ఏ విక్రమ, చూడు, నీ వాహనం నీ మాట వినడం లేదు. అదుగో చూడు, చంద్రుడు అస్తమించి సూర్యుడు ఉదయించబోతున్నాడు. త్వరగా మాట్లాడు, వెంటనే చెప్పు. రాణి భానుమతి ఎవరికి వేస్తుంది మరణ శిక్ష? బేతాళా, ఎంత మధురంగా ఉంది నువ్వులా పిలుస్తుంటే. అంతగా మురిసిపోకు బేతాళా. మేం మా మౌనాన్ని విరమించాం, నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ మారు నువ్వు లేకుండా మేం వెళ్లేది లేదు. అలాగే సమయం వచ్చినప్పుడు నేను నీతో పాటు వస్తాను. అసలు నీ సమస్య ఏమిటి? సగం సగం మాట్లాడతావు, అరొకరగా కథలు చెప్తూ ఉంటావు. జీవితంలో నువ్వే పనైనా పూర్తి చేశావా? అసంపూర్ణుణ్ణి కనుకే బేతాళుణ్ణి. పోతే నా కథ మాత్రం పూర్తయింది. ఏ ఆధారంతో చెప్తున్నావు నా కథ అసంపూర్ణమని? నువ్వు హత్య తర్వాత మంగళుడు మౌనం వహించాడన్నావు. మాకప్పుడే అర్థమైంది. మంగళుడు రాజయోగిని హత్య చేశాడు సరే, చేసింది ఆహారం కోసం కాదు. మంగళుడు దొంగ కాదు. అసలు దొంగల హృదయం బలహీనంగా ఉంటుంది. పట్టుబడినప్పుడు దొంగలు క్షమాపణ కోరుతారు, ప్రాణభిక్ష పెట్టమంటారు. కానీ మంగళుడు అలా చేయలేదు. మంగళుడికి అపరాధ భావం కూడా లేనేలేదు. కనుక చెప్పు భేతాళా, మంగళుడు ఎవరు? మంగళుడి రహస్యమేమిటి? విక్రమా, నువ్వు చెప్పింది నిజమే. మంగళుడు నిజంగా దొంగ కాదు. అతనొక రైతు. నాగలి చేతపట్టి భూమాత దేహం మీద తన స్వేదాన్ని చిందించి ఆ మట్టిని సజీవంగా ఉంచుతాడు. పోతే ఒకరోజు మంగళుడు తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు నేటి నుంచి మేము ఏం చెబితే నువ్వు అదే చేస్తావు. నేటి నుంచి నువ్వు మాకు దాసివి. నువ్వు నీ భర్తను మీ ఇంటిని వదిలేసి మా దగ్గరకు వచ్చేస్తావు.
ఇందుకు నువ్వు సిద్ధమేనా? మీరు కోరినట్టు చేస్తాను. స్రవంతి రాజయోగికి భార్య కాదు, మంగళుడి భార్య. తనని రాజయోగి తమ విద్యను దుర్వినియోగం చేసి వశం చేసుకున్నాడు. ద్రోహి, నమ్మక ద్రోహి, నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. శాంతి, శాంతి, శాంతించు మంగళుడా. ఎందుకంటే కోపం పాపానికి మూలం. ఇకపై నేనేం చెబితే నువ్వు అదే చేస్తావు. నేటి నుంచి నీ భార్య మా సేవకురాలు. తనని వదిలిపెట్టు తనని. తనను మా దగ్గరకు రానివ్వు. ఇందుకు నీకు అంగీకారమేగా? అలాగే రాజయోగి గారు, మీరు చెప్పినవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సేవిక, నువ్వు మాకు సేవ చేసుకోవాలి. పాపం మంగళుడికి జరిగిన ఘోర అన్యాయం ఇదే. బేతాళా, నువ్వు కథని ఓ పొడుపు కథలా వినిపిస్తావే? ప్రతిసారి ఏదో కాస్త దాచిపెట్టాలనుకుంటావే? అదేం లేదు విక్రమ. అయితే చెప్పు, పూర్తి చెయ్యి కథ. మంగళుడు తర్వాత ఏం చేశాడు? అప్పుడు స్రవంతి, చిత్తం గురువర్య. నువ్వెంతో మనస్ఫూర్తిగా మాకు సేవలు చేశావు. నీ సేవలకు మేమెంతో ప్రసన్నులమయ్యాం. కనుక నీ సేవలకు మెచ్చి మేమీ బహుమతిని ఇస్తున్నాం. చూడు, ఎంత అందమైన హారం కాదు? మాకు చూడాలని ఉంది ఈ స్వర్ణ హారం మా స్రవంతి మెడలో ఎలా ఉంటుందో. రమ్మంటే. రాజయోగి! మంగళ, యోగివా ద్రోహివా? నువ్వు నా భార్యను లాక్కున్నావు. లేదు లేదు మంగళ, ఈమె నాకు సేవకురాలు. వద్దు మంగళ, నేనేం చేయలేదు. నాకే పాపం తెలీదు. వద్దు, నాకేం తెలీదు. రాజయోగి! నన్ను చంపద్దు. వద్దు మంగళ, నా మాట విను. నాకేం తెలీదు. నన్ను చంపద్దు. అయితే ఇప్పుడు చెప్పు, రాణి భానుమతి ఎవరికి వేస్తుంది మరణశిక్ష, అలాగే ఎవరికి ఇస్తుంది ప్రాణభిక్ష? నిజమే బేతాళా, మంగళుడిని వంచారు. అతడు భార్యను కోల్పోయాడు, ప్రేమని కోల్పోయాడు. అతనికి కోపం రావడం సహజంగానే జరిగింది. కానీ జరిగింది న్యాయం కాదు. వాస్తవానికి మంగళుడు హత్య చేశాడు. హత్య వంటి మహాపరాధానికి వేసే శిక్ష ఒక్కటే, మరణశిక్ష. అయితే నువ్వుంటున్నది రాణి భానుమతి మంగళుడికి మరణశిక్ష వేయాలనా? న్యాయశాస్త్రం అలాగే అంటుంది. సేనాపతి,
విక్రమా, నువ్వు గొప్ప న్యాయప్రియుడినంటావు గాని నీలో రాణి భానుమతిలాగా లేసె మాత్రం కూడా న్యాయ దృష్టి లేదు. బేతాళ, నీ మాటల్లో తొందరపాటుతనం కనిపిస్తోంది నాకు. బేతాళ, మా అభిప్రాయంలో మంగళుడికి న్యాయశాస్త్రానుసారం మరణశిక్ష లభించాలి.